శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. నిన్నటి భాగవతంలో జనమేజయుడు పరిపాలన గురించి చెప్పుకున్నాం. ఇప్పుడు ఉత్తంకోపానం చెప్పుకుందాం. ఒకనాడు ఉత్తంకుడు అనే మహర్షి జనమేజయుడి దర్శనానికి వచ్చాడు. ఇతడు తక్షకుడి చేతిలో మోసపోయాడు. అంటే తక్షకుడు ఎవరు? పరీక్షిత్తుని కాటు వేసిన వాడు అన్నమాట. అయితే ప్రతీకారం తీర్చుకోవడానికి మార్గం అన్వేషిస్తూ జనమేజయుడి దగ్గరికి వచ్చాడు. వస్తూనే రెచ్చగొట్టే మాటలు పలికాడు ఉత్తంకుడు జనమేజయుడితో. జనమేజయ, నేను చూస్తూ ఉంటే జాలేస్తోంది. కార్యాకార్యాలు తెలుసుకోలేని పసిబాలుల్లా కనిపిస్తున్నావు. చేయవలసిందేమో చేయటం లేదు, చేయకూడమన్నీ చేస్తున్నావు. కసి పౌరుషం లేని నీ వంటి చప్పటి మనిషికి నేనేం చెప్పి ఏం ప్రయోజనం? ఓ తంత్రం తెలీదు, ఓ మంత్రం తెలీదు, ఎవ్వరు శత్రువులో అంతకన్నా తెలీదు. అన్నీ బాలచేష్టలు అంటూ తల తిప్పి చేదరిప్పుగా గొనుక్కున్నాడు ఉత్తంకుడనే మహర్షి. అప్పుడు జనమేజయుడు ఇలా అన్నాడు. ఉత్తంకర్షి, నీ మాటలు నాకేమీ అర్థమవటం లేదు. నేను ఏ వైరాన్ని తెలుసుకోలేదు, ఏ ప్రతీకారమూ చేయలేదు. వివరంగా చెప్పు, అప్పుడు ఏం చేయాలో చేస్తాను అన్నాడు. రాజా, తెలియదన్నావు కాబట్టి చెప్తున్నాను విను. మీ నాన్న ఎలా చనిపోయాడో తెలుసా? అది సహజ మరణం కాదు, దుర్మరణం. తక్షకుడు అనే సర్పదుష్టుడు పొట్టను పెట్టుకున్నాడు. కావలసి వస్తే ఉన్నారుగా నీ మంత్రులు, వారిని అడుగు అన్నాడు ఉత్తంకుడు. జనమేజయుడు వెంటనే మంత్రులను పిలిపించి విషయం అడిగాడు. విప్రశాప కారణంగా తక్షకుడు సర్పసందుష్టుడై పరీక్షిత్తు దివంగతుడైన సంగతిని వారు వివరించారు. అవును, మరి విప్రశాపం కారణం తప్ప తక్షకుడికి తప్పు ఏముంది అని జనమేజయుడు ఎదురు ప్రశ్న వేశాడు. అప్పుడు ఉత్తంకుడు అన్నాడు, ఆహా, అలాగా నాయనా, పుష్కలంగా ధనం ఇచ్చి కశ్యపుని వారించలేదా ఆ దుష్టుడు? కాపాడగలిగిన వాడిని కొనేసి వెనక్కి దారి మళ్లించిన వాడు శత్రువు కాక మిత్రుడవుతాడా? నీకంటే మునిబాలకుడైన రురుడు నయం. వెనకటికి ఒక పాము తాను వివాహపోయబోయినటువంటి ప్రమద్వరని ఖర్చు చంపించిందని ప్రతిజ్ఞ చేసి సర్ప సంహారం మొదలుపెట్టాడు. ఎప్పుడు కరపుచ్చుకునే తిరుగుతూ కనిపించిన పామునల్లా బాధి చంపాడు. కొన్నింటిని వెతికి మరీ చంపాడు. అలా చంపుతూ ఉండగా ఒక వనంలో డుండుభం అనే ముసలిపాము కంటపడింది. చంపబోయాడు. అప్పుడు రురుడు, నీకు నేను ఏ అపకారం చేశానని నన్ను చంపుతున్నావని ఆయన ప్రశ్నించింది ఆ సర్పం. రురుడు తన ప్రియురాలి మరణం, తన ప్రతిజ్ఞా కారణం వివరించాడు. అందుకని చంపుతున్నానన్నాడు. రురు, నీ ప్రమద్వరని కరిచింది నేను కాదు. అసలు ఇంతవరకు నేను ఎవరిని కరవేయలేదు. మిగతా పాములు కరిస్తే కరవచ్చుగాక. రూప సౌమ్యాన్ని బట్టి నన్ను చంపడం నీకు భావ్యం కాదు. హేతుబద్ధమైన ఈ మానవ సంభాషణకు రురుడు ఆశ్చర్యపోయాడు. నువ్వు ఎవరివి? సర్పరూపం ఎందుకు పొందావు అని అడిగాడు. రురు, నేను చెప్తున్నాను విను. నేను బ్రాహ్మణ్ణి. చిన్ననాట నాకు ఒక మిత్రుడు ఉన్నాడు. అతడి పేరు ఖగముడు. మహాతపస్వి, వట్టి అమాయకుడు. ఒకరోజున అతడు ఏకాగ్రచిత్తంతో అగ్నిహోత్రం చేసుకుంటున్న సమయంలో నేను వెళ్ళాను. ఎండుగడ్డిని వెంట చుట్టి పాముగా చేసి అతన్ని భయపెట్టాను. బాల్యచేష్ట. కానీ అతడు నిజంగా భయపడిపోయి గజగజ వణికిపోయాడు. నేను కేరింతలు కొడుతుంటే పట్టరాని కోపంతో శపించాడు. పాము వైపు పొమ్మన్నాడు. గబగబా వెళ్ళి గడ్డి తాడు చూపించాను. ఇది నిజం పాము కాదని వివరించాను. అప్పటికి భయం తీరి ఖగముడు కొంత శాంతించాడు. మందబుద్ధి, నన్ను భయపెట్టావు కాబట్టి శపించాను. నువ్వు పాము కాక తప్పదు. అయితే మళ్ళీ నువ్వే నా భయం తీర్చావు కాబట్టి శాప విమోచనం కూడా చెబుతున్నాను విను. ప్రమతి కుమారుడు రురుడు వచ్చి నీకు శాప విముక్తి కలిగిస్తాడు అని నన్ను ఓదార్చి ఖగముడు వెళ్ళిపోయాడు. ఇది నా కథ. నువ్వు రురుడివి, నేను విప్రుణ్ణి. ఒక మంచి మాట చెప్తాను, ఆలకించు, అర్థం చేసుకో. అహింస ఒక్కటే ఉత్తమోత్తమ ధర్మం. విప్రులకు మరీని. వాళ్ళు విద్యా వివేక సంపన్నులు కనుక సకల జీవరాశి పట్ల దయగా ఉండాలి. యజ్ఞాల్లో మినహా మరెక్కడ ఏ హింస చేయకూడదు. ఈ ఉపదేశం చేసి దుండుబం తన సర్పరూపం విడిచిపెట్టి బ్రాహ్మణుడుగా మారిపోయాడు. తర్వాత అలా వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి రురుడు హింసను విడిచిపెట్టాడు. తర్వాత అర్ధాయుద్ధాంతో ప్రమద్వరను బతికించుకుని వివాహం చేసుకున్నాడు.
అది వేరే సంగతి అనుకో. ఇంతకీ జనమేజయ, బ్రాహ్మణుడైనా నీకన్నా ఆ రురుడే నయం. తనకి అపకారం చేసిన సర్పాల మీద కచ్చిపెట్టి యుద్ధం ప్రకటించాడు. నువ్వు క్షత్రియుడై ఉండి పాములను ఉపేక్షిస్తున్నావు. పితృఘాతుకులకు సుఖంగా బతకనిస్తున్నావు. అంతరిక్షంలోని తండ్రి ప్రతీకారేచ్ఛతో దహించుకుపోతూ ఉంటే స్నానపానాదులు వదిలేసి కూర్చున్నాడు. ఈ దుర్గతి నుంచి ఉద్ధరించు, సర్పాలను సంహరించు. తండ్రికి ఉన్న వైరాన్ని తీర్చని కొడుకు బతికి ఉండి మృతుడితో సమానం. లే, బతికున్నాను అనిపించుకో, పాపశంక పెట్టుకోకు. యజ్ఞం వంకతో ఎంత జీవహింస చేసినా తప్పు కాదు. సర్పయాగం ప్రారంభించు. ఇది అంతం నీవే చెయ్యాలి. ఇది అంబాముఖంగా చెయ్యాలి అని చెప్పాడు. సనకాది మహాములారా, ఉత్తంకుడు ఉపదేశంతో జనమేజయుడు రెచ్చిపోయాడు. కన్నీళ్లు తుడుచుకున్నాడు. తండ్రికి ఉత్తమగతులు కలిగించిపోయినందుకు తాను నిందించుకున్నాడు. ఈరోజే యాగం చేసి పితృణం తీర్చుకుంటానని అన్నాడు. భగభగలాడుతున్న మంటలో సర్పాలు ఆహుతి చేసి ప్రతీకారాగ్ని చల్లార్చుకుంటానని చెప్పాడు. మంత్రులను అందరినీ పిలిచాడు. గంగా తీరంలో భూమిని కల్పించి చదును చేయించండి. 100 స్తంభాలతో అందంగా మంటపం కట్టించండి. యజ్ఞవేదిని నిర్మింపజేయండి. యజ్ఞ సంబరాలు సమకూర్చండి. నేను సర్పయాగం చెయ్యాలి. యజ్ఞ పశువు తక్షకుడు, యజ్ఞహోత ఉత్తంకుడు, వేద పండితులందరినీ ఆహ్వానించండి త్వరగా. రాజాజ్ఞ మేరకు అన్నీ ఏర్పాటయ్యాయి. సర్పహవనం మొదలైంది. తక్షకుడు భయపడ్డాడు. ఇంద్రుడి సన్నిధికి పరిగెట్టాడు. అతడు ఓదార్చి అర్ధసింహాసనంలో కూర్చోబెట్టుకుని అభయం ఇచ్చాడు. ఉత్తంకుడు ఇది గ్రహించాడు. పట్టుదల పెరిగింది. సహేంద్ర తక్షకాయ స్వాహ అంటూ ఇంద్రుడితో సహా తక్షకుణ్ణి మంత్రించాడు. ఇద్దరూ వచ్చి యజ్ఞకుండంలో రాలిపడిపోవాలి. అంతలోకి తక్షకుడు ఆస్తికుణ్ణి తలుచుకున్నాడు. అతడు యాయావరకులోద్భుడు, ధర్మాత్ముడు, జగత్కారుని కొడుకు. ఆస్తికుడు జగత్కారుని కొడుకు. ఆ మునిబాలకుడు ఆస్తికుడు జనమేజయుని సమీపించి ప్రశంసావాక్యాలు పలికాడు. రాజు సంతోషించి ఆ బాలపండితుణ్ణి బహుదా అర్చించి సత్కరించాడు. ఏం కావాలో కోరుకో అన్నాడు. అతడు వెంటనే ఈ యజ్ఞం ఆగిపోవాలి అని కోరుకున్నాడు. మాటకు నిలబడే మహారాజు కనుక యజ్ఞం ఆపేశాడు. సర్పహోమం ఆగిపోయింది. ఆస్తికుడు సంతోషించాడు. వైశంపాయుడిని పిలిచి జనమేజయుడికి వ్యాసభారతం వినిపించమన్నాడు. విన్నా రాజుకు మనశ్శాంతి కలగలేదు. సాక్షాత్తు వ్యాసుడే అడిగాడు, ఏ భగవాన్ వ్యాస, నా మనసు దహించుకుపోతోంది. అర్జునుడంతటి వాడికి పౌత్రుడు మా తండ్రి. సంగ్రామంలో మరణిస్తే అది క్షత్రియులకు గౌరవప్రదం. ఇంట్లో మరణించిన కనీసం అది సహజ మరణమైన అదొక పద్ధతి. ఇదేమిటి ఈ దారుణం? మా తండ్రి గారిది దుర్మరణం. అంతరిక్షంలో దాహార్తులై వేలాడుతున్నాడు. శాంతి ఉపాయం చెప్పు. వెంటనే మా తండ్రి గారు దుర్గతి తప్పి స్వర్గానికి వెళ్ళే ఉపాయం చెప్పు. నాకు మనశ్శాంతి ప్రసాదించు అన్నాడు జనమేజయుడు. వ్యాసుడితో అభ్యర్థించాడు. సత్యవతీసుతుడు సభామండలంలో కూర్చుని సమాధానం చెప్పాడు. చిరంజీవి జనమేజయ, అతి రహస్యము అత్యద్భుతము ఒక పురాణం చెప్తున్నాను, శ్రద్ధగా ఆలకించు. శుభప్రదమైన భాగవతం ఇది. ఇందులో ఎన్నో కథలు ఉపకథలు ఉంటాయి. ఒకప్పుడు నా కుమారుడు శుకుడికి వినిపించాను. ఇప్పుడు నీకు వినిపిస్తున్నాను. ఇది పరమ గుహ్యం. విన్నంత మాత్రానే చతుర్విధ పురుషార్థాలు సిద్ధిస్తాయి. ఆగమ రహస్యాలన్నీ తెలుస్తాయి. ఉపోద్ఘాతం సాగుతుండగానే జనమేజయుడు అడ్డు తగిలాడు. ఈ ఆస్తికుడెవరు? నా సర్పయాగం ఎందుకు ఆపాడు? పాములను కాపాడవలసిన అవసరం అతనికి ఏమిటి? ఇదంతా సవిస్తారంగా చెప్పి అటుపైన నాకు పురాణం వినిపించు అని చెప్పాడు జనమేజయుడు వ్యాసుడితో. వ్యాసుడు అలాగే అన్నాడు. పాములను కాపాడవలసిన అవసరం అతనికి ఏమిటి? ఇదంతా సవిస్తారంగా చెప్పి అటుపైన నాకు పురాణం వినిపించు అని చెప్పాడు జనమేజయుడు వ్యాసుడితో. వ్యాసుడు అలాగే అన్నాడు. ఇప్పుడు వ్యాసుడు జనమేజయుడితో, జనమేజయ, జగత్కారుడు అనే ఒక మునీశ్వరుడు ఉన్నాడు. శాంత స్వభావుడు. గృహస్థాశ్రమం స్వీకరించలేదు. అతడు ఒక రాజు ఒకనొక అడవిలో పెద్ద గోతులా వేలాడుతున్న తన పూర్వీకులను చూశాడు. ఏమిటి ఈ దారుణమని ఆశ్చర్యపోయాడు.
అప్పుడు ఆ పూర్వీకులు అన్నారు కదా, నాయన నువ్వు త్వరగా వివాహం చేసుకో, అప్పటిదాకా మా పని ఇంతే, ముక్తి లేదు, స్వర్గం లేదు అని జగత్కారుడు ఇలా సమాధానం చెప్పాడు. ససానామధేయురాలు నాకు అతి వ్యవసరాలు అయోచితంగా దొరికితే తప్పకుండా వివాహం చేసుకుంటానని మాట ఇచ్చి, సనామధేయురాలు మంచి నామం కలిగింది, అతి వ్యవసరాలు అంటే నెమ్మదస్తురాలు అయినటువంటి ఆ అమ్మాయి కానీ దొరికితే నేను వివాహం చేసుకుంటానని జగత్కారు మాట ఇచ్చి తీర్థయాత్రలకు బయలుదేరాడు. ఇది ఇలా ఉండగా కశ్యప ప్రజాపతి భార్యలు కద్రు వినతలు ఓ సాయంకాలం వేళ సముద్ర తీరంలో విహరిస్తూ అల్లంత దూరాన ఒక దివ్యాస్త్రాన్ని చూశారు. దాని రంగు ఏమిటంటే ఏమిటి అని అనుకున్నారు. శ్వేతాశ్రమంది వినత అంటే కశ్యప ప్రజాపతికి 2 భార్యలు ఉన్నారు. వాళ్ళ పేరు ఏం పేరు? కద్రు వినత. వీళ్ళిద్దరూ ఒక సాయంకాలం విహరిస్తూ ఒక గుర్రాన్ని చూశారు. అందులో ఒకటి తెల్ల గుర్రం అని అన్నది వినత, నల్ల గుర్రం అన్నది కద్రువ. ఇద్దరు వాదులాడుకున్నారు, పందెం వేసుకున్నారు, దాసీత్వం పణంగా పెట్టుకున్నారు. అంటే రేపు వచ్చి దగ్గరకు వెళ్ళి చూసి తేల్చుకుందాం అని అనుకున్నారు. దాసీత్వం అంటే ఎవరు గెలిస్తే వాళ్ళు ఇంకోళ్ళకి దాసీగా చేయాలి అని అర్థం అన్నమాట. కద్రువ తన పిల్లలను రహస్యంగా చెప్పింది, పిల్లపాములారా మీరు వెళ్ళి గుర్రాన్ని చుట్టుకుని నల్లగా కనిపించేటట్టు చేయండి అంది. దీనికి కొన్ని పాములు అంగీకరించలేదు. జనమేజయుడి యాగంలో అగ్నికి ఆహుతి కమ్మని వారికి శపించింది. తక్కిన పాములు వెళ్ళి గుర్రం తోకకు చుట్టుకుని దాన్ని మాత్రం నల్లగా కనిపించేటట్టు చేశాయి. తోడికోడళ్ళు ఇద్దరు వెళ్ళి చూసేసరికి ఒక తోక నల్లగా కనిపించింది. కద్రువే నెగ్గింది, వినత ఓడిపోయింది. కనుక వినత కద్రువకు దాసీత్వం పట్టాలి. దిగులుగా కూర్చున్న తల్లిని చూసి గరుత్మంతుడు వచ్చాడు. వినత కొడుకు ఎవరు? గరుత్మంతుడు అన్నమాట. అతను దిగులుగా కూర్చున్న తల్లిని చూసి వచ్చాడు. కారణం అడిగాడు. నాయన, నేను కద్రువకి దాసీనయ్యాను. ఆవిడ ఏ పని చెప్తే అది చెయ్యాలి, మొయ్యమంటే మొయ్యాలి, ఇంక ఈ బతుకు ఇంతే అంది. నిజంగా మొయ్యమంటే నేనున్నాను కదా, మోస్తానులే, ఎక్కడ మొయ్యమంటే అక్కడికే మోస్తాను, నువ్వేం బాధపడకమ్మా, నిన్ను దాస్యం నుంచి విముక్తురాలు చేస్తాను రా అంటూ కద్రువ దగ్గరకు తీసుకెళ్ళాడు గరుత్మంతుడు. పినతల్లిని సోదరులతో సహా భుజాన్ని ఎక్కించుకుని సముద్రం అవతల తీరానికి మోసుకు వెళ్ళాడు గరుడు. అక్కడ అడిగాడు, పినతల్లి, నా కన్న తల్లికి ఈ దాస్యం ఎలా తొలగిపోతుందో చెప్పు అని అభ్యర్థించాడు. అప్పుడు ఆవిడంది, నువ్వు కనుక దేవలోకానికి వెళ్ళి అమృతం తీసుకువచ్చి నా బిడ్డలకు ఇవ్వగలిగితే మీ అమ్మను విముక్తి చేస్తాను అని చెప్పింది కద్రువ. గరుత్మంతుడు ఒక్క ఉదుటిన ఇంద్రలోకానికి ఎగిరాడు. దేవతతో సహా హారాహారి యుద్ధం చేశాడు. ఎలాగైతేనే అమృతవాండం చేజిక్కించుకున్నాడు. సరాసరి వచ్చి కద్రువకు అందించి వింతాదేవికి దాస్య విముక్తి కలిగించాడు. పవిత్రంగా దర్భలు పరిచి అమృతభాండాన్ని దాని మీద ఉంచాడు. స్నానాలు చేసి శుచిగా సేవిద్దామని సముద్రానికి వెళ్ళారు. ఇంతలోకి ఇంద్రుడు సుధాభాండాన్ని అపహరించుకుని వెళ్ళిపోయాడు. సుస్నాతులై వచ్చిన సర్పపుత్రులు ఆశగా ఆబగా దర్భలు నాకారు. ఎప్పుడైతే దర్భలు నాకారో నాలుకలు 2గా చీలిపోయాయి. అప్పటి నుంచి సర్పాలు ద్విజిహ్వలు అయ్యాయి. అంటే ఈ అమృతభాండాన్ని తాగుదామని వాళ్ళు స్నానం చేసి వద్దామని గరుడు తెచ్చినటువంటి అమృతభాండాన్ని అక్కడ పెట్టి స్నానం చేసి వద్దామని వెళ్ళారు. అక్కడ ఈలోగా మన ఇంద్రుడు ఉన్నాడు కదా, వచ్చి అపహరించుకుని వెళ్ళిపోయాడు. అయితే దాని మీద ఆ చేప మీద ఎప్పుడైతే పెట్టి అమృతభాండం దాని మీద పెట్టారో అమృతభాండాన్ని ఏమో ఇంద్రుడు పట్టుకుపోయాడు. చేప మీద ఒలిగిన కొంచెం అమృతభాండాన్ని ఇలాగ నాలుకతోటి నాకుతుంటే అది వెదురు చేప అవడం వల్ల ఆ నాలుక 2గా చీలిపోయింది. అప్పటి నుంచి వాళ్ళకి పాముకి 2 జిహ్వలు వచ్చాయన్నమాట. అగ్నికి ఆహుతి కమ్మని తల్లితో శాపం పొందిన సర్పకుమారులు వాసుకి ప్రముఖులు అందరూ వెళ్ళి బ్రహ్మదేవుడిని శరణు వేరారు. ఆయన ఒక ఉపాయం చెప్పాడు. జగత్కారుడనే ఒక మహామని ఉన్నాడు, తీర్థయాత్రలు చేస్తున్నాడు. అతడికి వాసుకి సోదరి జగత్కారునిచ్చి పెళ్లి చేయండి. అతడు సనామదాయిరాలనే వివాహం చేసుకుంటాడు. జగత్కారులకు
అస్తికుడు అనే కొడుకు పుడతాడు, అప్పుడు మిమ్మల్ని కాపాడుతాడు, వెళ్ళండి అని బ్రహ్మదేవుడికి పంపించాడు. ఇప్పుడు మళ్ళీ కథలోకి వస్తే, జనమేజయుడు యాగం చేస్తుంటే ఈ పాములన్నీ అందులో పడిపోతున్నాయి కదా, వాళ్ళంతా కలిపి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళారు. ఉపాయం చెప్పమంటే వాళ్ళు అన్నాడు, జగత్కారుడనే ఒక మహామని ఉన్నాడు, అతను తీర్థయాత్రలు చేస్తున్నాడు, అతనికి వాసుకి సోదరి జగత్కారునిచ్చి పెళ్లి చేయండి అంటే, వాసుకి సోదరైనటువంటి జగత్కారుడి మహామునికి పెళ్లి చేస్తే సనామధేయురాలు అంటే ఒకే నామం కలిగిన వాళ్ళు అనమాట వివాహం చేసుకుంటే వాళ్ళకు ఒక కొడుకు పుడతాడు. అప్పుడు అతని పేరు అస్తికుడు. ఆ కొడుకే మిమ్మల్ని సర్పయాగం నుంచి కాపాడగలడని చెప్పి బ్రహ్మదేవుడు పంపించాడు అనమాట. వెంటనే వాసుకి అరణ్యాలకు వెళ్ళి జగత్కారుణ్ణి వెతికి పట్టుకుని స్వయంగా తన చెల్లెల్నిచ్చి వినయంగా వివాహం చేర్పించాడు. నాకు అప్రియం చేసిందంటే చాలు వదిలేస్తానని నియమం పెట్టాడు జగత్కారుడు. ఆమెను స్వీకరించాడు. పర్ణశాల కట్టుకుని కాపురం పెట్టాడు. సుఖంగా సంసారం సాగుతోంది. ఒక రోజున సుష్ఠుగా మధ్యాహ్న భోజనం చేసి నడువాల్చాడు జగత్కారుడు. ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను నిద్ర లేపకని భార్యకు ఆజ్ఞాపించి గుర్రు కొట్టాడు. సూర్యాస్తం అయింది. సంధ్యావందనం సమయం సమీపించింది. లేపితే అప్రియం కనుక వదిలేస్తాడు, లేపకపోతే సంధ్యోపాసన చెయ్యని ధర్మలోపం పట్టుకుంటుంది. అంటే ఆ రోజుల్లో సంధ్యోపాసన అంటే ఎంత గొప్పదో చూడండి. ఏం చెయ్యాలో తోచలేదు ఆ మునిపత్నికి. ఈ రెండిట్లో నరకానికి తీసిపోయే ధర్మహాని కన్నా మొదటిదే మేలనుకుంది. అంతగా వదిలేస్తే మహా అయితే మరణిస్తాను, అంతే కదా, పర్వాలేదు అనుకుని భర్తను నిద్ర లేపింది. సాయం సంధ్యకు వేళ అయింది, లేవండి లేవండి అంది. లేస్తూనే మండిపడ్డాడు జగత్కారుడు. నిద్ర లేపి నాకు ఇంత అప్రియం చేస్తావా? నిన్ను వదిలేసి నేను పోతున్నాను, నువ్వు నీ సోదరుడు ఇంటికి పో అన్నాడు. భయంతో వణికిపోతూ ఆమె అంది కదా, మా అన్నగారు ఏ ఫలం కోరి నన్ను నీకిచ్చి వివాహం చేశాడో అది మరి ఎలా నెరవేరుతుంది అని రవ్వంత సిగ్గుపడుతూ నుంచుంది. చీకు చింత లేని జగత్కారుడు గుమ్మం దాటపోతూ క్షణం ఆగి ఈ సందేహానికి సమాధానంగా తదస్తి అని వెళ్ళిపోయాడు. అంటే తన అన్నగారు అస్తికుడనే కొడుకు పుట్టి అతడు ఈ సర్పాలన్నిటినీ కాపాడుతాడని ఒక కారణంగా నీకు ఇచ్చి వివాహం చేశారు కదా, మరి నువ్వు ఇప్పుడే నన్ను వదిలేస్తే అది వరం ఎలా తీరుతుంది అని చెప్పి ఆమె భర్తతో సిగ్గుతో అందనమాట. సరే అయితే నేను నీతోటి బిడ్డను కంటాను అని తదాస్తి అని వెళ్ళిపోయాడు అనమాట. మునికాంత వాసుకి ఇంటికి వచ్చేసింది. ఏమిటి విషయం అని అడిగితే తదస్తి వరకు చెప్పింది. వాసుకి సంతోషించాడు. జగత్కారుడు సత్యసంధుడు కనుక అతడి మాటలు విశ్వసించి సోదరిని లాలనగా చూసుకున్నాడు. తర్వాత కొంతకాలానికి సోదరి ప్రసవించింది. మగబిడ్డ పుట్టాడు. అతడే అస్తికుడు. జనమేజయ, తల్లివైపు బంధువులను కాపాడడం కోసం అస్తికుడు వచ్చి నీ సర్పయాగాన్ని ఆపించేశాడు. ఆ యాయావరకు లీనుడు వాసుకి మేనలుడు అయినటువంటి ఆ మునిబాలుడు కోరికను మన్నించడం నువ్వు చేసిన గొప్ప పుణ్యకార్యం. సరే నాయన, భారతం అంతా విన్నావు, అయినా మనశ్శాంతి కలగలేదు. నీ తండ్రికి దుర్గతి తొలగి స్వర్గతి లభించలేదు. అంచేత సువిశాలంగా సర్వాంగ సుందరంగా భక్తి ప్రపోజలతో దేవీ ఆలయాన్ని కట్టించు. నీ సకల వాంఛితాలు సిద్ధిస్తాయి. భక్తితో కనుక నిత్యం పూజిస్తే ఆ శివాని నీ వంశాన్ని వృద్ధి పొంది చేస్తుంది. నీ రాజ్యాన్ని స్థిరపరిచి రక్షిస్తుంది. విధి విధానంగా దేవీ యజ్ఞం చేసి శ్రద్ధగా దేవీ భాగవతం విను. నవరసాలతో వినసొంపుగా ఉండే ఆ దివ్య పురాణాన్ని నీకు వినిపిస్తాను, తరిద్దువు గాని. ఇంతకన్నా వినదగిన మా పురాణం మరొకటి లేదు. ఇంతకన్నా ఆచరించదగిన దేవత లేదు. జనమేజయ, ఎవరి హృదయంలో జగజ్జనని ఇష్టపడి ప్రేమతో నివసిస్తుందో నిజంగా వారి జన్మ ధన్యం. దేవిని ఆరాధించకపోవడం కన్నా ఈ ప్రపంచంలో దుఃఖమే లేదు. ఆరాధించిన వారంతా దుఃఖబాగులే. బ్రహ్మాదులే భక్తితో అర్చించే ఆ దేవీ పాదపద్మాలను
ఆరాధించననే మనిషి ఉంటాడని నేను అనుకోను. శ్రీమద్దేవి భాగవతం శ్రద్ధగా విను, నీకు మనశ్శాంతి లభిస్తుంది. నీ పితృదేవతలు తరించి శాశ్వత పుణ్యలోకాలను పొందుతారు అని చెప్పాడు. జనమేజయుడి మనసుకి కాసంత ఉపశమనం కలిగింది. దేవీ యజ్ఞం ఎలా చేయాలో ఏమిటో వివరంగా తెలుసుకోవాలనుకున్నాడు. వ్యాసుడిని అడిగాడు. ఇప్పుడు దేవీ భాగవతంలో తృతీయ స్కందంలోకి మనం అడుగుపెట్టామన్నమాట. ఈ విధంగా వ్యాసుడిని జనమేజయుడు దేవీ యజ్ఞం ఎలా చేయాలో అడిగాడని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వ్యాసుడు అన్నాడు, దేవీ యజ్ఞం అన్నావు కదా, అది ఏమిటి, ఎలా చేయాలి, నియమాలు ఏమిటి, ఫలం ఏమిటి, ఇవన్నీ సవిస్తారంగా చెప్తాను అంటే అప్పుడు జనమేజయుడు ఇలా అన్నాడు, నువ్వు సర్వజ్ఞుడు కనుక నాకున్న మిగతా సందేహాలు కూడా నీ ముందు ఉంచుతున్నాను. పనిలో పనిగా వాటిని కూడా తీర్చు. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులని, సృష్టి స్థితి లయ కారకులని విన్నాను. వారు సగుణుల, నిర్గుణుల, స్వతంత్రుల, అస్వతంత్రుల, ముసలితనము, మరణము వంటి ప్రాణాధర్మాలు, త్రివిధ దుఃఖాలు వారికి ఉన్నాయా, లేక సచ్చిదానంద రూపులా? వినాలి అని కుతూహలంగా ఉంది. అలాగే అష్టదిక్పాలకులు ఇంద్రాదులని వింటున్నాం. వాళ్ళకదేమిటి, పుట్టుకేమిటి, కాలవసులా కాదా? నిద్ర, మెలకువ, హర్షము, శోకము వంటి లక్షణాలు కూడా వాళ్ళకు ఉన్నాయా? మన శరీరాల్లాగే వాళ్ళ దేహాలు సప్తధాతువులతో ఏర్పడ్డాయా, లేక వేరే ద్రవ్యాలతోనా? వారి గుణాలు, వారి ఇంద్రియ శక్తులు, వారి భోగాలు, వారి ఆయుధాయాలు, నివాస స్థానాలు, వైభవాలు ఇవన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాను. నా జిజ్ఞాసను తీర్చు వ్యాస మహర్షి అన్నాడు జనమేజయుడు. అప్పుడు జనమేజయ, ఇలా చాలా గొడ్డు ప్రశ్నలు వేస్తున్నావు, వీటికి సమాధానం చెప్పడం అంత తేలిక కాదు. అయినా నాకు తెలిసినంత మేర నీకు చెప్తాను విను అని చెప్పాడు వ్యాసుడు. ఒకప్పుడు గంగా తీరంలో నారద మహర్షి దర్శనం అయ్యింది. సాష్టాంగ నమస్కారం చేశాను. ఆ మెత్తటి ఇసుక తిన్నెలపై నన్ను తన సరసన కూర్చోబెట్టుకున్నాడు. కుశల ప్రశ్నలు అయ్యాక నేను నీలాగే కొన్ని ప్రశ్నలు వేశాను నారదుణ్ణి. అతి విశాలంగా కనిపిస్తున్న ఈ బ్రహ్మాండానికి కర్త ఎవరు, కారణం ఏమిటి, అనిత్యమా నిత్యమా, కర్త లేకుండా కార్యోత్పత్తి జరగదు కనుక కర్త ఉండాలి. ఆ కర్త ఎవరు, ఒకలా పలువురా? మహర్షి, ఈ సందేహాలు తెమలక మునికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నాను. తీర్చి నన్ను ఉద్ధరించు. ఎవరు అడిగినా ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తున్నాడు. శివుడు అని ఒకరు, విష్ణుమూర్తి అని ఒకడు, బ్రహ్మదేవుడు అని ఒకరు అంటున్నారు. వేదవేత్తలేమో సూర్యుడు అని చెప్పి ముప్పొద్దులా ఉపాసిస్తున్నారు. వరుణాది దిక్పాలకులు కర్తలుగా చెప్పేవారు కూడా ఉన్నారు. వినాయకుడని కొంతమంది అన్నారు. వీరెవరూ కాదు, కర్తృత్వం అంతా ఆదిశక్తిదే. సర్వభూతాలకు, సకల దేవతలకు కన్న తల్లికి ఆ ఆదిమాయే అని నిర్ధారించి చెప్తున్న ఆచార్యులు, గురువులు ఉన్నారు. ఈ ఆదిపరాశక్తియే వైష్ణవి, శాంకరి, బ్రాహ్మి, వాసవి, వారుని, వారాహి, నారసింహి, మహాలక్ష్మి నామధేయాలతో ఆ మహాశక్తిని పిలుస్తున్నారు. ఇంకొందరు బ్రహ్మ పదార్థాన్ని కర్తృత్వం అంటున్నారు. ఆకాశం నుంచి ఊడిపడిందన్నారు. ఈ బ్రహ్మాండానికి కర్త లేడు, ఇది అనీసం, అకృతకం, స్వభావోత్తం, ప్రకృతి సిద్ధం అని వాదానికి దిగుతున్న సౌఖ్యులు కూడా కనిపిస్తున్నారు. నేను ఎటూ తేల్చుకోలేకపోతున్నాను, సతమతం అవుతున్నాను. ఇది కాక నారద, ధర్మాధర్మ వివక్షణ ఒకటి ఇంతకీ తేలటం లేదు. ఏది ధర్మమో ఏది అధర్మమో గుర్తించలేకపోతున్నాను. సత్యధర్మతులై సత్యగుణోపేతులైనటువంటి దేవతలు పాపాత్ములు, తాపంసులు అయినటువంటి దానవులు నిత్యము పీడిస్తున్నారు. మా వంశంలోనే చూడు, పాండవులు ధర్మాత్ములు కదా, సదాచార పరాయణులు కదా, ఎన్ని కష్టాలు పడ్డారో, ఎంతగా దుఃఖించారో అందరికీ తెలుసు. మరి ధర్మస్థితి ఏమిటి అని వ్యాసుడు నారదుడిని అడిగాడు. అప్పుడు బ్రహ్మపుత్ర, నువ్వు సమర్థుడివి, మోహజలాలు నిండిన ఈ సంసార సముద్రంలో మునుగుతూ తేలుతున్న నన్ను జ్ఞానం అనే నావతో దాటించు, రక్షించు అని కూడా అన్నాడు. జనమేజయ, నువ్వు నన్ను అడిగినట్టే నేను ఇలా నారదుడిని ఇబ్బంది పెట్టాను. అయితేనేమి, ఆ దేవర్షి జ్ఞాని కనుక ఓపికగా సమాధానాలు చెప్పాడు. అవన్నీ యథాతథంగా నీకు చెప్తాను, శ్రద్ధగా విని గ్రహించు అని నారదుడితో
ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఈరోజు భాగవతం ఇంతటితో